అటల్ బిహారీ వాజ్పేయి జయంతి సందర్భంగా రఘునాథ్ వీరబల్లి ఫౌండేషన్ ఆధ్వర్యంలో అటల్ బిహారీ వాజ్పేయి మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్ గత 8 సంవత్సరాలుగా యువకులను క్రీడల్లో ప్రోత్సహించాలనే ఉద్దేశంతో క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం జరుగుతుందని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు వీరబల్లి రఘునాథ్ తెలిపారు. యువత అన్ని రంగాల్లో రాణించాలని వాజ్పేయి ఏ విధంగా అయితే కలగన్నారో ఆ దిశగా యువతను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఈ టోర్నీ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ టోర్నీలో వారం రోజుల పాటు నిర్వహించే ఈ టోర్నీలో మొత్తం 64 టీంలు పాల్గొంటున్నాయని అన్నారు. ప్రధానమంత్రి పిలుపునిచ్చిన వికసిత్ భారత్లో 2047కి దేశంలోని ప్రతి ఒక్కరూ భాగస్వాములై భారతదేశాన్ని ప్రపంచంలోని నెంబర్ 1 దేశంగా తీర్చిదిద్దేలా ప్రయత్నించాలన్నారు. యువత చెడు వ్యసనాలకు అలవాటు పడిపోయి తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారని, అటువంటి వారికి క్రీడలపై ఆసక్తి పెంచి వారిని సన్మార్గంలో నడిపించడానికి క్రీడలు ఎంతోగానో తోడ్పడతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో గాజుల ముఖేష్ గౌడ్, వంగపల్లి వెంకటేశ్వరరావు, బియ్యాల సతీష్ రావు, బెల్లంకొండ మురళి, మెరడికొండ శ్రీనివాస్, బుద్దారపు రాజమౌళి, బోయిని దేవేందర్, బింగి సత్యనారాయణ, చిరంజీవి, వేణు, దేవరకొండ వెంకన్న తదితరులు పాల్గొన్నారు. మాజీ ప్రధానమంత్రి భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి గారి జయంతి సందర్భంగా 2018 నుంచి ప్రతి సంవత్సరము వాజ్పేయి మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్ ని నిర్వహిస్తున్నాము. ఇది 8వ సంవత్సరము. పెద్ద ఎత్తున మంచిర్యాల కార్పొరేషన్లో ఉన్న యువకులందరూ కూడా దాదాపు 70 టీంలు ఈ సంవత్సరము దీంట్లో పాల్గొంటున్నాయి. ఈ వారం రోజుల పాటు జరిగే ఈ క్రికెట్ టోర్నమెంట్ ద్వారా 2 విషయాలు. ఒకటి, మాజీ ప్రధానమంత్రి వాజ్పేయి గారు దేని గురించి అయితే వారు పనిచేసినారో, వారి జీవితాన్ని దేని గురించి అయితే వారు మొత్తం జీవితాన్ని కూడా అర్పించారో, మంచి విలువలు, గుడ్ గవర్నెన్స్, సుపరిపాలన, ఇవన్నీ కూడా యువతకు వాజ్పేయి గారి యొక్క మెసేజ్ తీసుకెళ్లాలి. యువత అందరూ కూడా వాజ్పేయి గారిని స్ఫూర్తిగా తీసుకొని రాబోయే రోజుల్లో మన భారతదేశంలో ఏదైతే ప్రతి ఒక్కరు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఏదైతే 2047 కల్లా వికసిత్ భారత్ అంటే ప్రపంచంలోనే నంబర్ 1 దేశంగా తయారు చేయాలని ఏదైతే మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు పిలిపించారు, దాంట్లో అందరినీ కూడా భాగస్వామ్యం చేయాలి. ముఖ్యంగా యువతను భాగస్వామ్యం చేయాలి. వాళ్ళందరూ కూడా వాజ్పేయి గారిని ఆదర్శంగా తీసుకొని వాజ్పేయి గారి స్ఫూర్తితోటి యువకులందరినీ కూడా భాగస్వామ్యం చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. అదేవిధంగా యువకులల్లా స్పోర్ట్స్ పెంచడానికి మన మంచిర్యాలలో ఇప్పుడు కొంచెము ఈ డ్రగ్స్ సమస్య చాలా ఎక్కువ ఉన్నది. మనం మంచిర్యాలని డ్రగ్ ఫ్రీ మంచిర్యాలుగా చేయాలి. డ్రగ్ ఫ్రీ మంచిర్యాలుగా చేయాలంటే యువతను స్పోర్ట్స్లల్లా మనము ప్రోత్సహించాలి, క్రీడలల్లా ప్రోత్సహించాలి. ఫిట్ ఇండియా కావాలంటే మన మంచిర్యాల కూడా దాంట్లో భాగస్వామ్యం కావాలి. ఫిట్ మంచిర్యాల అయినప్పుడే ఫిట్ ఇండియా అవుతుంది కనుక యువతను కూడా క్రీడలలో స్పోర్ట్స్లో ప్రోత్సహించడానికి ఈ టోర్నమెంట్ పెట్టడం జరిగింది. వాజ్పేయి గారి ఈ సంవత్సరం మనం శత జయంతి అంటే 100 సంవత్సరాల జయంతి సందర్భంగా కూడా కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నాం. దాంట్లో భాగంగా ఈ క్రికెట్ టోర్నమెంట్లో పాల్గొనడానికి వచ్చిన యువకులకు అందరికి కూడా ఈ వారం రోజుల పాటు జరిగే ఈ టోర్నమెంట్లో అందరూ కూడా ఒక స్పోర్ట్స్ మెన్ స్పిరిట్ తోటి ఆడి అందరూ కూడా గెలిపే లక్ష్యంగా ఆడాలి. కానీ అందరం కూడా ఒక స్పోర్ట్స్ మెన్ స్పిరిట్, అదేవిధంగా వాజ్పేయి గారిని స్ఫూర్తిగా తీసుకొని ఆడాలని ఇక్కడికి వచ్చిన యువతకు అందరికి కూడా పిలుపునిస్తూ అందరికి కూడా మళ్ళొకసారి ఇక్కడికి వచ్చి పాల్గొన్న క్రీడాకారులకు, మా బీజేపీ నాయకులు, మా యువ మోర్చా కార్యకర్తలు ఎవరైతే దీన్ని గత వారం రోజుల నుంచి దీనికి కావాల్సిన ఏర్పాట్లను చేస్తారో వాళ్ళకందరికి కూడా శుభాకాంక్షలు. స్వర్గీయ భారతరత్న వాజ్పేయి గారి జన్మదినం సందర్భంగా ప్రతి సంవత్సరం మంచిర్యాలలో క్రికెట్ టోర్నమెంట్, ఓపెన్ టు ఆల్ క్రికెట్ టోర్నమెంట్ ఎర్రబెల్లి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎర్రబెల్లి రగన్న గారి సారథ్యం లోపల 8 సంవత్సరాల నుంచి కంటిన్యూగా సక్సెస్ఫుల్గా చేసుకోవడం జరుగుతుంది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఇక్కడ ఉన్నటువంటి క్రీడాకారులకు ప్రోత్సాహాన్ని ఇవ్వాలి. వాజ్పేయి గారు మన దేశానికి ఏదైతే మార్గదర్శకం చేశారో మనమందరం ఐకమత్యంగా ఉండి మన దేశాన్ని ముందుకు తీసుకుపోవాలని, దాంట్లోని భాగంగా ఈనాడున్నటువంటి మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి సారథ్యం లోపల మన దేశం ప్రగతిగా నడుస్తూ ఉంది. దాంట్లో మన మంచిర్యాల జిల్లాలో రగన్న గారి ఆధ్వర్యం లోపల ఇక్కడ ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ శ్రేణులందరూ కూడా అన్ని రంగాలలో అందరికీ ప్రోత్సహించాలనేటువంటి ఒక మంచి సంకల్పం. క్రీడల విషయం లోపల కానీ, పేదవాళ్లకు
ఇంకా ఏదైనా సహాయం విషయంలో కానీ చదువుకునే పిల్లలకు వాళ్లకు బుక్స్, కంప్యూటర్స్, బ్యాగ్స్ ఇవ్వడం కానీ, ఇంకా నిరుపేదలైన వారికి ఆరోగ్యరీత్యా అయిన సమస్యలున్న వారికి సహాయం చేయడం కానీ ఇదంతా ఎర్రబెల్లి ఫౌండేషన్ ఆధ్వర్యం లోపల నడుస్తూ ఉంది. కాబట్టి ఇదే సందర్భంలో ఇప్పుడు ఎవరైతే మంచిర్యాల వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసినటువంటి క్రీడాకారులందరికీ మీ అందరికీ ఆల్ ద బెస్ట్ చెప్తూ, రగన్న గారి ఏ సంకల్పంతో అయితే మీరు డిసిప్లిన్గా, క్రమశిక్షణగా మీ ఆరోగ్యాన్ని ఒక మంచి సిస్టమ్గా పెట్టుకొని, అంటే ఆరోగ్యమే మహాభాగ్యం కాబట్టి మీరు హెల్దీగా ఉంటే రేపు జీవితంలో అన్ని సాధించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ సంకల్పంతో రగన్న ఇలా ప్రోత్సహిస్తున్నందుకు మీరు దాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను.